అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. అండి అందరూ బాగున్నారు కదండి. ఎన్టీఆర్ అన్న డ్రాగన్ సినిమా ఎంతవరకు వచ్చింది, అలాగే హితిక్ రోషన్ గారు ఒక సినిమా ఈ డైరెక్టర్ తోనేనా? ఇలాంటి అప్డేట్లు తెలుసుకోవాలంటే వెంటనే మా సినిమా కబుర్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, టంగమని కొట్టండి, అలాగే మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఇక ఏంటంటే స్టార్ట్ చేద్దాం వచ్చింది. ఫస్ట్ డ్రాగన్ పార్ట్ 1 ఎప్పుడో చెప్పాను కదా. పార్ట్ 1 ప్రజెంట్ అయితే 45 days షూట్ మిగిలిందంట. ఈ షూట్ తో పార్ట్ 1 కంప్లీట్ అయిపోద్దంట. అలాగే పార్ట్ 2 కూడా షూట్ జరుగుతుంది కాబట్టి మాక్సిమం పార్ట్ 2 కూడా మేబీ డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసుకుని విఎఫ్ఎక్స్ కోత ఉన్నాయంట, అవి కూడా కంప్లీట్ చేసేస్తారంట. మాక్సిమం June 11th ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి పార్ట్ 2 కూడా పార్ట్ 1 రిలీజ్ అయిన 6 months కి పార్ట్ 2 కూడా రిలీజ్ చేస్తారంట. ఇది నాకు చాలా మంచి డిసిజన్ అనిపిస్తుంది. ఎందుకో చెప్పిన దురంధర్ సినిమా అలాగే చేసింది. దురంధర్ వాళ్ళు రిలీజ్ అయిన 4 months దురంధర్ 2 వచ్చేసింది. ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా చాలా బెస్ట్. చూద్దాం ఏం చేస్తారు. నాకైతే ప్రశాంత్ నీల్ నాకు చాలా నమ్మకం ఉంది, ఎందుకంటే నాకు కేజీఎఫ్ అలా చాలా ఇష్టం. అండ్ డ్రాగన్ గురించి కూడా నాకు నచ్చింది. ఎన్టీఆర్ బాగా చూపిస్తా చాలు, అంతే, ఇంకేం అవసరం లేదు. అండ్ మీరు డ్రాగన్ మీద ఎంత ఎక్సైట్మెంట్ ఉందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్, ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వస్తుంది అన్నారు, ఎందుకంటే రిలీజ్ డేట్లు ఎన్ని ఇచ్చి ఎన్ని పోస్ట్ పోన్ చేశారు. అమ్మో నమస్కారం. ఫస్ట్ జనకేసరి, అదే జననాయకుడు తెలుసు కదా, జనకేసరి జననాయకుడు. ప్రజెంట్ అయితే ఏ సర్టిఫికేషన్ వచ్చిందండి భయ సెన్సార్కే, ఏమో 23rd July రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. నాకైతే ఎక్సైట్మెంట్ ఎలాగో లేదు, ఎందుకంటే జనవరి పండగ అన్నారు రాలే, పండగ తర్వాత అన్నారు రాలే, ఫిబ్రవరి అన్నారు రాలే, మార్చ్ అన్నారు రాలే, ఏప్రిల్ అన్నారు రాలే, మే అన్నారు రాలే, జూన్ అన్నారు రాలే, ఇప్పుడు జూలై 23rd అంటున్నారు. నాకు ఎలాగ ఎక్సైట్మెంట్ లేదు, ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు నాకు భగవంత్ కేసరి బలంగా పుట్టింది. అండ్ రీమిక్ కాదని రీమిక్ చేస్తే మనకి నచ్చదు, మెయిన్ అదే ప్రాబ్లం. రీమిక్ అంటే రీమిక్ అని చెప్పను, ఓకే హ్యాపీ. రీమిక్ కాదని చెప్పి రీమిక్ చేస్తే నాకు అస్సలు నచ్చదు. ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే, కాకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ అన్ని కలిపి రీమిక్ కాదు వేరే విషయం, కానీ ఇది మాత్రం అమ్మో చూద్దాం ఏమొద్దాం. అండ్ తమిళ సినిమా మాక్సిమం లీక్ అయిపోయింది కాబట్టి చాలా మంది చూస్తుంటారు. అండ్ తమిళ్లో మాత్రం బాగా ఆడతారు, కానీ మా తెలుగు అయితే చెప్పడం కానీ. అండ్ మీరు జనకేసరి మీద ఎంత ఎక్సైట్మెంట్ ఉందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, హితిక్ రోషన్ గారు కొత్త సినిమా. హితిక్ రోషన్ గారు మొన్న ఆల్ఫాలో క్యామియో చేశారు. ఆల్ఫా గురించి మాట్లాడతా కాసేపు నాకు. ఆల్ఫాలో క్యామియో చేశారు. నెక్స్ట్ జైలర్ 2లో క్యామియో చేస్తున్నారు. ఆయన సొంత సినిమా ఎప్పుడు వార్ 2 వచ్చింది, పోయింది కాబట్టి ఇప్పుడు కొత్త సినిమా హోంబలితో ఉంటదని భయ్య. నాకైతే ఎక్సైట్మెంట్ వచ్చింది, ఎందుకంటే హోంబలి కాబట్టి నమ్మకం. మంచి స్టోరీ పిక్ చేస్తారు, మంచి సినిమా చేస్తారు, అంతవరకు నమ్మకం. కానీ డైరెక్టర్ మన సర్కార్ పాట ఫ్యామిలీ స్టార్ తీసిన డైరెక్టర్ పరశురామ్ గారు, ఆ పేరుగా నచ్చమని ఊడిపోయింది అంతే. నాకు ఎక్సైట్మెంట్ గట్ట ఏం చెప్పం, కానీ పరశురామ్ గారు ఏం చేస్తారు, ఏం చెప్పించారో ఫస్ట్ అది తెలుసుకోవాలి అంతే. చూద్దాం. ప్రజెంట్ అయితే స్టోరీ లాక్ అయిపోయిందంట, ఏమో ఆఫీషియల్ అనుకుంటే ఎప్పుడు చూద్దాం. నెక్స్ట్, వెంకీ అట్లూరి గారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేని కాంబో ఇది. వెంకీ అట్లూరి గారు ఎన్టీఆర్ గారితో సినిమా అంట. ఈ రోమర్ ఎలా వచ్చిందో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే వెంకీ అట్లూరి గారు ఎన్టీఆర్ అన్న కోసం ఒక స్టోరీ రాశారంట, ఆ స్టోరీ మీద కూర్చున్నారు అంటున్నారు. ఏమో ప్రజెంట్ అయితే వెంకీ అట్లూరి గారు విశ్వనాథ్ రిలీజ్ అవ్వాలి. ఇటు పక్క ఎన్టీఆర్ అన్నది డ్రాగన్ ఉంది 1 or 2, తర్వాత గాడ్ ఆఫ్ వార్ త్రివిక్రమ్ గారి సినిమా ఉంది. ఈ సినిమాలు అన్నీ అవ్వాలి, వెంకీ అట్లూరి గారి సినిమా రావాలంటే. నాకైతే వెంకీ అట్లూరి గారి మీద నమ్మకం ఉంది, కానీ ఈ సినిమాలు ఇప్పుడు అప్డేట్ పట్టాలి ఎక్కువ, ఎందుకంటే రోమర్ మనకు అర్థమైపోతుంది ఈజీగా. చూద్దాం ఏమొద్దాం. నెక్స్ట్, నాగబంధనం. నేను ట్రైలర్ నాకు ఎంత నచ్చిందో మీకు ఆల్రెడీ చెప్పాను. ట్రైలర్ లాగా ఉంటా చాలా సినిమా అనుకున్నాను, కానీ నేను థియేటర్ లో చూస్తున్నప్పుడు నాకు బుర్ర నేలకేసి కొట్టేసుకోవాలనిపిస్తుంది, అంత దారుణంగా ఉంది. ఫస్ట్ 40 minutes బాగుంది భయ్య, అంతే. సినిమా రెస్ట్ ఆఫ్ ద దరిద్రం మామూలుగా కాదు, డివోర్షన్ పెట్టుకుని చండాలం చేశారు. మెయిన్ అదే ప్రాబ్లం. విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బాగున్నా సరే, కొన్ని చోట్ల ఈజీగా అర్థమైపోతుంది. సీజీ గ్రీన్ మ్యాట్లని నాకు నచ్చలా. ఒక స్టోరీ పెట్టుకుని దాని మీద వెళ్ళాలి, ఈ స్టోరీ కాదని ఇంకేవో పెద్ద తీసుకొచ్చి పడేశారు. మెయిన్ అది నచ్చలేదు. నేను ఏమనుకున్నాను, ఒక గుడి ఒక ట్రెజర్ హంటింగ్ వెళ్తున్నారు, అనంత పద్మనాభస్వామి టెంపుల్ కి వెళ్తారు, 7 గదులు చూసుకుంటారు, 8వ గదికి వెళ్తారు, అదే చూసుకున్నాం తప్ప ఇదే నాగబంధనం ఓకే మనం అనుకున్నది కాదు, విచిత్రంగా వెళ్ళబోతుంది అనుకున్నాం. కానీ అర్థమైన రోత సినిమా, మామూలుగా కూడా కాదు, అర్థమైన రోత. అండ్ ఇది కనుక ఇంకోసారి చూసుకుంటే అయిపోతుంది. ఆ రోజు రాబోతున్న వాళ్ళు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ ఇది ఇంకో అమ్మో, ఇప్పుడైతే రన్ టైం తగ్గించారంట. 3 hours 10 minutes నుంచి 2 hours 45 minutes చేశారంట. ఏమేమి సీన్లు అయిపోయి ఉంటారు. ఓటీటీకి వచ్చాక ఒకవేళ చూడాలనిపిస్తే చూస్తాను, లేదంటే ఇంకేం అవసరం లేదు. అండ్ మీరు నాగబంధం చూసేలా కామెంట్ చేయండి. నెక్స్ట్, సూపర్ టుబ్బు వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతుంది, చూడండి బాగానే ఉంది. ఫస్ట్ స్టోరీ, ఒక ఊర్లో విపరీతంగా పెరుగుతున్న పాపులేషన్, అండ్ దాన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఒక ఆఫీసర్ పంపుతారు, అదే సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పంపుతారు. వాళ్ళకి
వాళ్ళ మైండ్ వాళ్ళకి ఏంటో తెలుసుకోవడానికి. అండ్ వాళ్ళు వినరు. అండ్ అక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ రిటర్న్ వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళని గొడవలు పెడతారు, వాళ్ళని చంపేద్దామని చూస్తారు. అందుకే వాళ్ళందరూ టీచర్స్ అందరూ వెనక్కి వచ్చేస్తారు. అండ్ ఇందులో మన సందీప్ కృష్ణ ఎలా వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేసాడు, నెక్స్ట్ అసలు ఏమైంది, ఈ మధ్యలో హీరోయిన్ పెళ్లి చేసుకున్నా లేదా, అండ్ ఇదే బేసిక్ స్టోరీ. అండ్ సినిమా వెబ్ సిరీస్ అయితే నాకు నచ్చింది, నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది. ఎందుకంటే సీజన్ 2కి ఇచ్చిన లీడ్ కూడా బాగుంది. అండ్ మీరు చూడండి కన్ఫర్మ్ గా టైం పాస్ అవుద్ది. నేను చెప్తున్నాను కన్ఫర్మ్ గా టైం పాస్ అవుతుంది, చూడండి బాగుంటది. నెక్స్ట్ ఆల్ఫా రివ్యూ. ఆల్ఫా చూసాం కానీ నిజంగా చెప్తున్నాను భయ్య, నేను అనుకున్నది అయింది. ఎందుకంటే ఆల్ఫా మీద నాకు ఎలాగో నమ్మకం లేదు. చెప్తున్నాను కదా, వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్. నాకు కోత దీంతో పోలితో కోత పడనే కోత అనిపించింది అంతే. కోత ఎక్కువ కూడా కదా, కొంచెం జస్ట్ ఒక లిటిల్ బిట్ అంతే, ఎక్కువ కూడా కదా. అమ్మో హితిక్ రోషన్ గారి క్యామియో ఉంటది, అమ్మో హితిక్ రోషన్ గారి క్యామియో పర్లేదు కానీ అమ్మో వాటిని పెట్టిన ఎఫర్ట్ గా సినిమా అంతా పెట్టుంటే ఏదో అనిపిస్తుంది నిజంగా. అమ్మో దమ్మం ఆఫర్ వైఆర్ ఆఫ్ యూనివర్స్ ఇంకొద్దు, షాప్ పాతి ఇంకొద్దు, మాకొద్దు, బతకలేం మేము. ప్రతిసారి సేమ్ స్టోరీలు తీసుకొచ్చి ఇంక ఇవే పెడతానంటే మా వద్దు, మా వల్ల కాదు. నేను మీరు ఆల్ఫా చూసేలేదు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జైలర్ 2 అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది కాబట్టి 15th అక్టోబర్. నాకైతే ఎగ్జైట్మెంట్ అలా ఏం చెప్పను కానీ నాకు జైలర్ మాక్సిమం రజనీకాంత్ గారి ఎలివేషన్ చాలా చాలా ఇష్టం. రజనీకాంత్ గారి స్వాగ్ గానీ, ఆయన స్టైల్ గానీ, వెనకాల కొట్టే అనిరుద్ధి బీజియం గానీ చాలా చాలా బాగుంటుంది. కానీ స్టోరీ వైజ్ చూస్తే సినిమా ఏమీ లేదు అలా. అండ్ ఇందులో క్యామియోలు ఎలాగో ఉండవని చెప్పాము కాబట్టి ఇతిక్ రోషన్ క్యామియో ఉండదు అంతే. నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లే, ఒక మంచిగా చూస్తా చాలు, ఇంకేం అవసరం లేదు. నేను కావాలి జైలర్ సినిమా మళ్ళీ చేస్తాను, నా వల్ల కాదు అంతే. చూద్దాం ఏమవుద్దాం. నెక్స్ట్ RC-17. ప్రజెంట్ అయితే RC-17 సుకుమార్ గారు హీరోయిన్ ఫైనల్ చేశారంట. వీళ్ళిద్దరు కాంబోలో 3వ సినిమా అవ్వచ్చు ఇది గనక నిజం అయితే. కైరాజ్ ధోని గారు అంట హీరోయిన్. ఏమో వినయ్ విధరాం గోన్ కేస్, గేమ్ చేంజర్ గోన్ కేస్, RC-17 ఏమో ఏం చేస్తారు ఈసారి. ఏకంగా సుకుమార్ గారు ఏకంగా జాన్ లో మార్చేసారు. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబోలో రంగస్థానం వచ్చింది. అండ్ ఇప్పుడు కానీ నిజంగా అలాంటి సినిమా చేస్తే కంపారిజన్ కన్ఫర్మ్ గా చేస్తారు. కానీ వద్దు, సుకుమార్ గారు మొత్తం మార్చేసారు రూట్ అంతా. నాకు చాలా మంచి థింగ్ అనిపిస్తుంది ఇది. ఏమో నాకైతే ఎగ్జైట్మెంట్ ఉందంటే సుకుమార్ గారు నమ్మకం ఉందండి, ఇంకేమీ లేదు. చూద్దాం ఏమవుద్దాం. ఇప్పుడు పెద్ద OTT ఎన్నిసార్లు మార్చారు అయ్యా. 3rd అన్నారు రాలే, తర్వాత ఏమో 16th అన్నారు రాలే, ఇప్పుడేమో 9th అన్నారు. ఈసారి మాత్రం అఫీషియల్ కన్ఫర్మ్ నెట్ఫ్లిక్స్. చూద్దాం. నాకైతే పెద్ద జస్ట్ యావరేజ్ అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు కానీ OTTకి వచ్చాక చూద్దాం, ఎందుకంటే సీన్స్కి వెళ్ళిపోయారు అంటున్నారు కాబట్టి. చూద్దాం ఏమవుద్దాం. దట్స్ ఆల్ ఫర్ ద వీకెండ్ అప్డేట్స్. అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి అప్డేట్లు చేస్తాను ఉంటాను. ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ కొట్టండి ఛానల్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాగ్ మన కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.